पूरयामः प्रणवघोषम् पूरयामः पाञ्चजन्यं श्रावयामः प्रणवघोषं सन्धमामो देवदत्तं संस्कृताक्षरमपरशङ्खम् श्रीपतिचरितं श्रीमाघकृतं शृणुत सादरं शिशुपालवधम् वेङ्कटेशसद्भक्तिसंसृतं भगवदुक्तवागनुसृतिव्रतं श्रद्धया श्रुतं संस्कृतिश्रितं संस्कृताक्षयज्ञानसंभृतं श्रीपतिचरितं श्रीमाघकृतं शृणुत सादरं शिशुपालवधम् शृणुत सादरं शिशुपालवधम्। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं श्री वेंकटेश्वर भक्ति वाहिनी द्वारा वाग्भूषणे द्वितीये कार्यक्रमे भागं स्वीकुर्वन्तः वयं माघ कविकृत श्री शिशुपालवध महाकाव्यस्य अध्ययनं कुर्वन्तः स्मः। अस्माकं महद्भाग्यं यतः भगवान् एव एतादृशं सदवकाशं कल्पितवान्। पठन्तु संस्कृतं, संस्कृत अध्ययनेन परिवर्तनं भवति इति बहुधा अस्मान् प्रेरयति। भगवानुनि योक्क प्रेरण चेत श्री वेंकटेश्वर भक्ति वाहिनी वाग्भूषण कार्यक्रमंगा మనం మాఘ కవి రచించినటువంటి శిశుపాలవధ మహాకావ్యాన్ని రెండవ భాగంగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎంత అదృష్టవంతులమో! భగవంతుడు మనం ప్రేరణ చేసి చదవండి, జ్ఞానం పొందండి, సంస్కృత భాషా జ్ఞానం చాలా అవసరం మీకు అని అంటుంటే మనం వినకుండా ఉంటామా? భగవంతుని యొక్క ప్రేరణ అని భావించండి. ఈ మాఘకావ్యాన్ని వినండి. శ్రూయతాం ఆగచ్చంతు కృపయా సంతోషేణ సంస్కృత అధ్యయనార్థం ఉత్సాహేన పురతః ఆగచ్చంతు. ధన్యవాదः. భాషణం కుర్వంతు. చక్కగా మాట్లాడండి. మీకు మాట్లాడితే నేను ఎంతో రుణపడి ఉంటాను. భాషణేన అహం అతీవ రుణీ భవామి इति भगवान् साक्षात् वेंकटेश्वरः अस्मान् प्रेरयति. अतः वयं निस्संकोचं भाषणं कुर्मः. दोषो वा भवतु गुणो वा भवतु वयं सम्यक् भाषणं कर्तुं प्रयत्नं कुर्मः. वयं शृणुमः. श्रवणं भाषणस्य मुख्यं साधनं. వినడమే మాట్లాడడానికి ఎక్కువ సాధనం. కాబట్టి వింటూ ఉందాం, తెలుసుకుంటూ ఉందాం, మనం ఆచరిస్తూ ఉందాం, మనం మాట్లాడుదాం, మాట్లాడిద్దాం. ఇదే మన ప్రయత్నం జరగాలి అని కోరుతూ ఏతత్ కార్యక్రమం కర్తుం పురతః ఉపవిష్టాః భక్తిమత్యః భక్తిమంతః వృద్ధాః యువకాః బాలాః ఏ తేభ్యः సర్వేభ్యः నమః. अस्माकं माघकाव्ये चतुर्थे सर्गे रैवतक पर्वतस्य वर्णनं वयं चिन्तयामः. పర్వతము గురించి అంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని మనకు అనిపిస్తుంది. అసలు ఏమీ అక్కర్లేదు, ఉత్త భోజనం చేస్తే చాలు అనిపిస్తుంటుంది. హాయిగా పడుకోవడం, భోజనం చేయడము, తర్వాత ఏదైనా చూస్తూ ఉండడం, కాలక్షేపం చేస్తూ ఉండడం, శ్రమ ఉండకుండా ఉండడం, ఇది మనం కోరుతూ ఉంటాం. ఇవన్నీ ఏమీ కాకుండా వినాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇది మనకు ముఖ్యమైన కార్యాలు ఇవన్నీ. శ్రవణం మానవ జాతికి చాలా ప్రముఖమైనది. మాటలు నేర్చుకోవడానికి శ్రవణం సాధనం. అతః శ్రవణం ముఖ్యం. కేవలం మాటలు నేర్చుకోవడానికి కాదు, సంస్కారం నేర్చుకోవడానికి శ్రవణం అవసరం. కాబట్టి ఈ సంస్కారార్థం శ్రవణం వయం కర్తుం పర్వతస్యాపి ద్వారా వయం బహూన్ విశేషాన్ వయం జ్ఞాతుం శక్తాః. వయం బహూన్ అంశాన్ వయం జ్ఞాతవంతః. అతః వయం సమ్యగేవ భగవదనుగ్రహేణ వయం విజయినః భవామః. మనం భగవద్ అనుగ్రహం చేత, భగవత్ ప్రేరణ చేత ఈ అధ్యయనం చేస్తున్నాం కాబట్టి మనకు చాలా విజయం కలుగుతుంది, అందులో సందేహం లేదు. చతుర్థే సర్గే 31 శ్లోకం వయం పఠామః.
మాఘకావ్యములో 4వ సర్గలో 31వ శ్లోకాన్ని మనం అందుకుంటున్నాం. వ్యోమస్పృశః ప్రథయతా కలధౌతభిత్తీః ఉన్నిద్రపుష్పచణ చంపకపింగభాసః సౌమేరవీం అధిగతేన నితంబశోభాం ఏతేన భారతం ఇలావృతవత్ విభాతి. ఏతేన రైవతక పర్వతేన భారతం ఇలావృతవద్ విభాతి అని ఒక కొత్త అంశాన్ని మనకు తెలియజేశాడు. ఆధునిక కాలంలో భారతదేశాన్ని తెలుసుకోవాలి అని మనం అనుకుంటున్నాం. పూర్వకాలంలో భారతదేశాన్ని గురించి ఆలోచించారో లేదో అని మనం భ్రమపడతాం. కానీ మాఘకవి రైవతక పర్వతాన్ని చూపించి, భగవన్ కృష్ణ, ఈ పర్వతాన్ని చూస్తూ ఉంటే నీకు భారతదేశం నీకు కనిపించడం లేదా అని భారతదేశం యొక్క ప్రయోగాన్ని చేశారు. ఈ భారతదేశం ఎలా కనపడుతోంది? ఇలావృతవత్ విభాతి. ఇలావృత దేశంలాగా కనపడుతుంది. ఇదేమిటి? భారతదేశం ఇలావృత దేశంలాగా కనిపించడం ఏమిటి? అది వేరు ఇది వేరు కదా అని అంటే ఎలా కనపడుతోందో అంటే మనం వినాలి. వ్యోమస్పృశః ప్రథయతా కలధౌతభిత్తీః. వ్యోమస్పృశః కలధౌతభిత్తీః ఉన్నిద్రపుష్పచణ చంపకపింగభాసః. వ్యోమస్పృశః కలధౌతభిత్తీః ప్రథయతా అనేన సౌమేరవీం నితంబశోభాం అధిగతేన అనేన ఏతేన భారతం ఇలావృతవత్ విభాతి. ఈ భారతదేశమంతా కూడా ఇలావృత దేశంలాగా కనపడుతుంది. ఎందుకంటే విను కృష్ణ విను, ఇక్కడ చర్యలున్నాయి. భిత్తి అంటే గోడ, లేదా భిత్తి అంటే మామూలుగా కొండలో ఉండేటువంటి చర్యకే మరొక పేరు భిత్తి. కలధౌత భిత్తీ. కలధౌతం అంటే బంగారం. బంగారానికి ఎన్నో పేర్లు మనకు వచ్చాయి కదా. కలధౌతం అనేది కూడా ఒక పేరు. కలధౌత భిత్తీ ప్రథయత. కలధౌతము అంటే బంగారం, బంగారు గోడలను అంటే బంగారు చర్యలను ప్రథయత తెలియజేస్తూ ఉన్నది. ఇది అంటే బంగారు ప్రకటిస్తోందని అర్థం. తెలియజేస్తుందంటే ప్రకటింపజేస్తుంది. బంగారు తటులను తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ పర్వతం ఇంకా ఎలాంటిది? సౌమేరవీం నితంబశోభాం అధిగతేన. స్వయంగా మేరు పర్వతము యొక్క నితంబ భాగం అంటే పర్వతం యొక్క కింది భాగమును నితంబ భాగం అంటారు. పై భాగము తటభాగం. తటము నితంబము. పై భాగమంతా తటము, క్రింది భాగము నితంబం. క్రింది భాగమంతా ఎలా ఉందంటే సౌమేరవీం నితంబశోభాం అధిగతః. సుమేరు పర్వతానికి సంబంధించినటువంటి నితంబ శోభను పొంది ఉంది. అంటే సుమేరు పర్వతానికి ఏ రకంగా నితంబ భాగం ఉంటుందో ఈ రైవతక పర్వతానికి కూడా క్రింది భాగం అలాగే ఉంది. పై భాగము తటము. ఆ తటము ఎలా ఉంది అంటే భిత్తి. కలధౌత భిత్తీ ప్రథయత. కలధౌత భిత్తి. కలధౌతం సువర్ణ భిత్తీ. మధ్యలో ఉండేటువంటి శిఖరాలు, అలాగే పైన ఉండే కొండ చర్యలు అవన్నీ కూడా బంగారువి. అవన్నీ వ్యోమస్పృశ, అవి ఆకాశానికి తాకుతున్నాయి. ఈ కలధౌత భిత్తికలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వ్యోమస్పృశ. అంతేకాదు ఉన్నిద్ర పుష్పచణ చంపక పింగభాస. చంపక వృక్షాల లాగా పింగభాస, పచ్చని పసుపచ్చని కాంతి కలవై ఉన్నాయి.
ఈ పర్వతం యొక్క పైభాగములన్నీ కూడా చెంపక పింగభాస, చెంపకములు, చెంపక వృక్షాలు, చెంపక వృక్షముల కారణంగా అవి పింగభాస, పసుపచ్చని కాంతి కలవై ఉన్నాయి. పసుపచ్చని కాంతి చెట్ల వల్ల వస్తుందా అండి, చెట్ల పువ్వుల వల్ల వస్తుందా? పువ్వుల వల్లనే. మరి పువ్వుల వల్ల వస్తే మరి చెంపక పింగభాస ఎలా అంటాం? చెంపకం అంటే చెంపక వృక్షాలు కదా. ఇక్కడే ఉంది నాయన కృష్ణ, విను. ఉన్నిద్ర పుష్పచణ, ఉన్నిద్రాణి పుష్పాణి ఏవ విత్తం. ఈ చెంపక వృక్షాలకు ఏది ధనం? వికసించిన పువ్వులే ధనం కలది. ఈ చణ అనేది ఒక ప్రత్యయం, అది ధనం అనే అర్థంలో వస్తుంది. అంటే ఇవి చాలా పుష్పముతో, పువ్వులతో, విడిచిన పువ్వులతో, అంటే వికసించిన పువ్వులతో ప్రకాశించడం ద్వారా ఇదే ధనం దానికి, చెంపక వృక్షాలకు. అలాంటి చెంపక వృక్షముల యొక్క పింగభాస, పచ్చని కాంతితో ఇవి కాంతిమంతములైనాయి చర్యలన్నీ కూడా. అతః తైః తాదృశీభిః పింగభాభిః సవర్ణభిత్తిభిః ఉపరి అగ్రే ప్రకాశంతే. అస్య రైవతక పర్వతస్య ఉపరి భాగः సర్వోపి కలధౌత భిత్తీః ధారయన్ వర్తతే. అతః నితంబశోభాం సౌమేరవీం అధిగతః ఏషః పర్వతః. ఈ పర్వతము క్రింది భాగమంతా కూడా సుమేరు పర్వతం యొక్క క్రింది భాగములాగా కలిగి ఉన్నది. పై భాగమేమో దాని కొండచర్యలన్నీ కూడా బంగారు కొండచర్యలు కాబట్టి, మణులతో కూడినటువంటి బంగారపు శిఖరాలు కాబట్టి కలధౌత భిత్తీః ప్రథయన్ అస్తి అయం పర్వతః. అయం పర్వతః కలధౌత భిత్తీః ప్రథయన్ అస్తి. బంగారు చర్యలను కలిగి వాటితో ప్రకాశిస్తూ ఉంది. అతః ఉన్నిద్ర పుష్పచణ చంపక పింగభాసః వ్యోమస్పృశః కలధౌత భిత్తీః ప్రథయతా నితంబశోభ సౌమేరవీం నితంబశోభాం అధిగతేన ఏతేన భారతం ఇలావృతవత్ విభాతి. ఇలా ఉండడం చేత ఈ భారతం ఇలావృతమైంది. ఇలావృతం అంటే మేరు పర్వతానికి చుట్టూ ఉండేటువంటి వర్షమును ఇలావృత వర్షం అంటారు. దానికి దక్షిణం వైపు ఉండేటువంటి భాగాన్ని భారత వర్షం అంటారు. నామ్నేదం భారతం వర్షం హిమాద్రేస్తచ్చ దక్షిణే తేన హైమవతం నామ పరేష్వప్యేవం ఉన్నయేత్ అని వైజయంతిలో చెప్పడం జరిగింది. నామ్నేదం భారతం వర్షం హిమాద్రేస్తచ్చ దక్షిణే. భారత వర్షము హిమాద్రికి దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి దీన్ని హైమవతం నామ, దీన్ని హైమవత వర్షం అని కూడా అంటారు. ఇలావృతం సౌమేరవం సుమేరోహ పరితోహి తత్. ఇలావృతం అనేదేమిటి అంటే సౌమేరవం అని కూడా దానికి పేరు. సుమేరు పర్వతము క్రింది భాగమునంతా కూడా సౌమేరవం అంటారు, ఇలావృతం అని కూడా అంటారు. దక్షిణం వైపు ఉండేటువంటి భాగమును భారతవర్షం అని అంటారు. అంటే మన దేశం భారతవర్షం. ఈ భారతవర్షం భరతుని చేత పరిపాలింపబడిన ప్రదేశం. భరతుడు జడభరతుడు, భరతుడు దుష్యంతుని యొక్క కుమారుడు భరతుడు అని ఇద్దరి పేరు చేత ఇది భారత వర్షం అనే పేరు పొందిందని చెప్పడం జరిగింది. ఆ విధంగా భారతవర్షం ఇది. అది ఇలావృతవత్ విభాతి. ఇలావృతవత్, ఇలావృత వర్షంలాగా ప్రకాశిస్తోంది. అంటే
ఈ పర్వతం ఉంది కదా, రైవతక పర్వతం, భారతం. భా అంటే కాంతితో బాగా పూర్ణమై ఉంది అని అర్థం. భయారతం, భా నామ కాంతి, కాంతితో ఆసక్తం, కాంతితో నిండి ఉంది. ఇలా ఆవృతం, ఇలా నామ భూమి, భూమి చేత ఆవృతం, క్రింది భాగమంతా భూమి చేత ఆవరింపబడి మధ్యలో ఎత్తుగా ఉంటే అది భారతం, మధ్యలో కాంతి బాగా ఉంది కాబట్టి ప్రకాశిస్తోందని ఒక అర్థం. ఇలా కాకుండా మరొక రకంగా కూడా మనం ఏం చెప్పవచ్చునంటే భారతదేశం చాలా గొప్పది. భారతదేశము ఇలావృత వర్షము అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రైవతక పర్వతం. భారతదేశము ఇలావృతం ఎందుకు అవుతుంది అంటే మనం దక్షిణం వైపు నుంచి చూస్తాం కాబట్టి. దక్షిణం వైపు నుంచి, ఇంకా దక్షిణం వైపు నుంచి చూస్తే ముందు భారతదేశం కనపడుతుంది, ఆ మధ్యలో ఇలావృత దేశం కనిపించదు, మధ్యలో మేరువే కనపడుతుంది. కాబట్టి మేరువుకి దగ్గరగా మనము దేశాన్ని దూరం నుంచి చూస్తే మధ్యలో మేరువు కనపడుతుంది, చుట్టూ ఉండేటువంటి ఇలావృతం ఏమీ కనిపించదు. కాబట్టి భారతం ఇలావృతం, ఇలావృత వర్షంలాగా అవుతోంది అని అర్థం. ఇలా ఇలయా ఆవృతం భారతం చ అయం ఇమం రైవతం పర్వతం అహం పశ్యామి. కాంతితో ప్రకాశించి ఉంది, ఇలా అంటే ఈ భూమి చేత ఆవరింపబడి కూడా ఉంది కాబట్టి ఇది భారతం ఇలావర్షవృతమివ భాతి అని 3-4 భావాలు వచ్చేటట్టుగా మనకు తెలియజేస్తూ, భారతదేశం మరొకటి చమత్కారం ఏమిటంటే భారతదేశము దక్షిణం వైపే ఉండాలి కానీ ఇలావృతము కాకూడదు. కానీ మధ్యలో ప్రకాశిస్తూ ఉండేటువంటి శిఖరము కలిగి చుట్టూ ఇలా ఈ భూమి అంతా ఉండడం చేత ఈ పర్వతము భారతం ఇలా చేత భూమి చేత ఆవరింపబడిన ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉండేటువంటిది లాగా కనపడుతోంది అని కూడా ఇక్కడ అర్థాన్ని మనం స్వీకరించవచ్చు. ఏతేన మాఘకవి దేశ విషయే మహతీం భక్తిం దర్శితవాన్. అన్యం శ్లోకమపి వయం పఠామः. దేశే భక్తి ఆవశ్యకి. భక్తి యదా భవతి తదా ఏవ వయం దేశస్య సేవాం కర్తుం ఇచ్ఛామः. यदि भक्ति नास्ति देशसेवां कर्तुं न शक्नुमः. माघकविः अस्माकं कृते देशसेवा विषये एतं श्लोकं सम्यक् उक्तवान्. अस्माकं देशः उन्नतः भवेत्, अस्माकं देशः गौरवपात्रं भवेत्, अस्माकं देशः सुवर्णपूर्णः भवेत् इति చింతనం ఆవశ్యకం. మనము మన దేశాన్ని గురించి ఉన్నతంగా గొప్పగా మనం చెప్పుకోవాలి. ఈ విషయాన్ని మాఘకవి మనకు తెలియజేశాడు. భారతదేశం కంటే ఇలావృత దేశం చాలా గొప్పది. ఎందుకంటే మధ్యలో మేరుపర్వతం ఉంటుంది కనుక ఆ మేరుపర్వతం అంతా బంగారు కొండ కాబట్టి దానితో చాలా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి మేరుపర్వతం గొప్పది. కానీ మా రైవతక పర్వతాన్ని చూసిన తర్వాత మా పర్వతమే ఇలావృతంలాగా కనబడుతోంది, భారతమైంది అని భారత వర్షాన్ని ఇలావృత వర్షంగా చెప్పడం ద్వారా మనది చాలా గొప్పది అని రెండింటిని కలిపి ఇలావృత వర్షము భారతము కలిసిపోయిందన్నట్లుగా చెప్పడం జరిగింది. అలాంటి పవిత్రమైన భక్తిని కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి మాఘకావ్యాన్ని మనం ఆస్వాదిద్దాం. పునః
వయం చింతయామః పునర్మిలామः. నమస్కారः.